S-400 గగనతల రక్షణ వ్యవస్థలను మరికొన్ని సమకూర్చుకోవడంపై భారత్ దృష్టి సారించింది. ఇప్పటికే రష్యాలో చర్చలు మొదలైనట్లు సమాచారం. ఈ విషయాన్ని రష్యా రక్షణ శాఖ వర్గాలు ధృవీకరించాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో S-400 అద్భుతంగా పనిచేసినట్లు వాయుసేన పేర్కొనడంతో మరికొన్ని యూనిట్లు కొనుగోలు చేసేందుకు భారత్ సిద్దమైనట్లు తెలుస్తోంది. S-400 గగనతల రక్షణ వ్యవస్థ ప్రత్యర్థి క్షిపణులను అడ్డుకోవడమే కాకుండా వాటిని ధ్వంసం చేసే సామర్థ్యం కలిగి ఉంది. ఆపరేషన్ సింధూర్ వేళ ఈ రక్షణ వ్యవస్థ పాకిస్తాన్ను కాళ్ల బేరానికి వచ్చేలా చేసింది. దాయాదికి మళ్లీ కంటిమీద కునుకు లేకుండా చేసే మరో విషయం వెలుగులోకొచ్చింది. మరిన్ని S-400 గగనతల రక్షణ వ్యవస్థల కొనుగోలు కోసం భారత్ చర్చలు జరుపుతున్నట్లు రష్యా రక్షణ శాఖ వర్గాలు చెప్పినట్లు మాస్కో అధికారిక న్యూస్ టాస్ పేర్కొంది. భారత్ ఇప్పటికే S-400లను వాడుతోందని, మరిన్ని యూనిట్ల కోసం చర్చలు జరుపుతున్నట్లు రష్యా మిలిటరీ టెక్నికల్ కోఆపరేషన్ అధిపతి షుగయేవ్ తెలిపారు. పెరుగుతున్న చైనా సైనిక సామర్థ్యాన్ని ఎదుర్కొనేందుకు భారత్ 2018లో $5.5 బిలియన్ విలువ చేసే 5S-400 గగనతల రక్షణ వ్యవస్థల కొనుగోలు కోసం రష్యాతో ఒప్పందం చేసుకుంది. ఉక్రెయిన్ యుద్ధం సహా ఇతర కారణాలతో వాటి సరఫరా ఆలస్యమైంది. ఇప్పటి వరకు 3 యూనిట్లు అందించిన రష్యా మిగతా 2 2026, 2027లో బట్వాడా చేయనున్నట్లు తెలిపింది. స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గణాంకాల ప్రకారం 2020-24 మధ్యకాలంలో భారత్ అత్యధికంగా 36% ఆయుధాలు రష్యా నుంచే కొనుగోలు చేసింది. తర్వాతి స్థానాల్లో ఫ్రాన్స్, ఇజ్రాయెల్, అమెరికా ఉన్నాయి. రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయకూడదని అమెరికా తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నప్పటికీ భారత్ ఏమాత్రం తలొగ్గలేదని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అభినందించారు. ఆపరేషన్ సింధూర్ వేళ S-400 ప్రపంచ రికార్డు సృష్టించింది. పాకిస్తాన్కు చెందిన విమానాన్ని ఏకంగా 300 కిలోమీటర్ల దూరం నుంచే ధ్వంసం చేసినట్లు సైనిక అధికారులు ప్రకటించారు. గతంలో ఎన్నడూ కూడా ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాన్ని ఛేదించలేదన్నారు. ఇదివరకు 200 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను మాత్రమే కూల్చినట్లు చెప్పారు. S-400 గగనతల రక్షణ వ్యవస్థల్లో వాడే 4 రకాల క్షిపణుల్లో 40N6 రేంజ్ 400 కిలోమీటర్లు. వాయుసేన దానిని ఆపరేషన్ సింధూర్లో పూర్తి స్థాయిలో వాడుకుంది. వాటికి భయపడే పాకిస్తాన్ తమ F-16 ఫైటర్ జెట్లు చైనా నుంచి కొనుగోలు చేసిన యుద్ధ విమానాలను సుదూర ప్రదేశాలకు తరలించింది. సుదీర్ఘకాలంగా వ్యూహాత్మక భాగస్వాములైన భారత్, రష్యాలు అనేక రక్షణ ప్రాజెక్టుల్లో పరస్పరం సహకరించుకున్నాయి. రష్యాకు చెందిన T-90 ట్యాంకులు, సుఖోయ్ 30 MKI భారత్లోనే లైసెన్స్డ్ ప్రొడక్షన్ చేస్తున్నారు. మాస్కో నుంచి MiG-29 ఫైటర్ జెట్లు, కమో హెలికాప్టర్లు, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ INS విక్రమాదిత్యను అందుకుంది. AK-203 రైఫిల్స్, బ్రహ్మోస్ క్షిపణులను భారత్లోనే తయారు చేస్తున్నారు.